ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 16,000 టీచర్ల పోస్టులు భర్తీ పేరుతో ఈ రాష్ట్ర ప్రజలకు కుచ్చు టోపీ పెట్టింది. మరి ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా దొడ్డిదారిలో వాళ్ళకి తోచిన విధంగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారనే విషయం మీద గౌరవ కలెక్టర్ గారిని కలవటానికి నేను నా తోటి సహచర ఎస్సీ విభాగానికి సంబంధించిన వాళ్ళని ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన గ్రీవియన్స్ సెల్లో మనవి చేసుకోవడానికి వచ్చాం. రమా క్లాత్ షోరూమ్ దగ్గర నుండి మాకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం, ముఖ్యంగా కలెక్టర్ గారిని కలిసి మా వినతి పత్రాన్ని ఇవ్వాలనే అంశం మీద వచ్చాం. 3 చోట్ల బ్యారికేడింగ్ పెట్టారు, మీరే సాక్ష్యం. మేము దొంగలం కాదు, నేరస్తులు అంతకన్నా కాదు, ఏ నేర చరిత్రలు లేవు మా మీద. మేమేమి టెర్రరిస్టులమో నక్సలైట్లమో అసాంఘిక శక్తులమో కాదు. ఈ సమాజంలోని అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటంలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందని గ్రీవియన్స్ సెల్లో కలెక్టర్ గారికి మనవి చేసుకోవడానికి వచ్చాం. వస్తున్నా మమ్మల్ని పోలీసులు ఆపారని కలెక్టర్ గారికి మోకాళ్ళ మీద కూర్చొని మీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీవియన్స్కి రానివ్వటం లేదు పోలీసులు. మేము సాదాసీదాగా వస్తుంటే మమ్మల్ని ఆటంకపరిచారని విన్నవించుకుంటుంటే వారు గౌరవంగా కుర్చీలో కూర్చోమన్నారు. సరే, వారికి వినతి పత్రం ఇచ్చాము. మాట్లాడి వెనక్కి తిరిగితే గౌరవ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా ఏం పేరు లక్ష్మీషా గారు డ్రామాలు ఆడుతున్నారు వచ్చి అనే పదం వాడాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి. కలెక్టర్ రూపంలోనే పార్టీలకు కొమ్ముగాసే విధంగా వ్యవస్థలుంటే, నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, నా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని, అధికార ప్రతినిధిని, నాకు 51 సంవత్సరాలు ఉన్నాయి. 32 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశ నుంచి ఉన్నాను. కానీ ఇంత ఘోరమైన అవమానం ఒక కలెక్టర్ చేయటం ఏ రోజున చూడలేదు. మేము వచ్చింది కేవలం దగాపడిన డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయమని ప్రభుత్వ ప్రతినిధిగా కూర్చున్న కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. తద్వారా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేం చెప్పదలుచుకున్న అంశం, అధికారులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారారని చెబుతున్నాం. ఓ మాజీ శాసనసభ్యుడైన నన్ను పోలీసులు ఎందుకు ఆపాలి? నేను ఎందుకు నా కలెక్టర్ని కలవకూడదు? అసలు కలెక్టర్ గ్రీవెన్స్ పెట్టిందే నన్ను కలవటానికి కదా. నేనంటే జనం కదా, జనం కూడా వినటానికే కదా ఆయన కూర్చున్నాడు. 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది ఎందుకు తప్పైంది? ఈ సమాజంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు తప్పు చేశారు కాబట్టి డిఎస్సిని దగా డిఎస్సిగా, మోసం డిఎస్సిగా మార్చారు కాబట్టి, డిఎస్సిలో అర్హత కలిగిన మెరిట్ స్టూడెంట్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పనంగా పోస్టులను అమ్ముకున్నారు కాబట్టి భయపడ్డారు. కలెక్టర్ రూపంలో మమ్మల్ని అడ్డుకోవాలని చూశారు, అవమానపరిచారు, డ్రామాలు ఆడుతున్నామన్నారు. వెంటనే కలెక్టర్ ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. ఇదొక్క సుధాకర్ బాబునో, యోనారాజునో, బుధాలసీన్నో, పూర్ణచంద్రరావునో అన్నమాట కాదు. ఈ సభ్య సమాజంలోని ప్రతి ఒక్క దళితుడికి, దళిత సమాజం మీద పడిన నిందగా మేము భావిస్తున్నాం. కలెక్టర్ గారు ఏమన్నా సరే డిఎస్సి బాధితులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మీరు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు డిఎస్సి ద్వారా ఎంపిక కాబడిన మెరిట్ లిస్టు వివరాలు ఈ రోజు వరకు ఎందుకు రాష్ట్ర ప్రజలకు చెప్పలేదని అడుగుతున్నాం. ఏ కేటగరైజేషన్లో, స్పోర్ట్స్ కోటాలో, ఉమెన్ రిజర్వేషన్లో ఏ విధంగా మీరు ఉద్యోగాలు ఇచ్చారో ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వరకు ప్రకటించలేదు, ఈరోజు వరకు ఒక చర్య తీసుకోలేదు. ఈ రాష్ట్రంలోని విద్యాశాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ పూర్తిగా ఈ పనిలో ఆయనే
బాధ్యుడు కాబట్టి ఆయన తక్షణమే విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. నీ ఆధ్వర్యంలోని నీ శాఖ ఇంత తప్పులు తడకగా అర్హత సాధించినటువంటి వాళ్లకు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పటికప్పుడు జీవోని ఒకటి విడుదల చేశారు. ఏప్రిల్ 19వ తారీఖున జీవో నంబర్ 47 రిలీజ్ చేసి జీవో నంబర్ 47 ప్రకారం వాళ్ళట రాత పరీక్షల్లో పాల్గొనాల్సిన అవసరం లేదట, డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వచ్చట. ఇప్పుడు చూద్దామని 47 కనుక మనం వెతికితే ఎక్కడ కూడా జీవో నంబర్ 47 వెబ్సైట్లో లేదు, ప్రభుత్వం తొలగించేసింది. అంటే మెగా డిఎస్సిని నిర్వహించేప్పుడు ఖచ్చితంగా జీవో నెంబర్ 47 తెచ్చారు. మెగా డిఎస్సి అయిపోయిన వెంటనే జీవో నెంబర్ 47 తీసిపడేశారు. ఇక్కడే మీ డొల్లతనం బయటపడింది, ఇక్కడే మీ అన్యాయం బయటపడింది, ఇక్కడే మీరు అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం ఈ డ్రామా అంతా ఆడారన్నది సుస్పష్టమైపోయిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికే మేము కలెక్టర్లకు ఈ రాష్ట్రంలోని ఎస్సీ విభాగం నాయకులందరూ ప్రతి జిల్లాలోని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించమని డిమాండ్ చేస్తున్నాం. జరిపిన నియామకాలని రద్దు చేయాలి, మళ్ళీ మెగా డిఎస్సి నిర్వహించాలి, టెట్ పరీక్షలలో క్వాలిఫైడ్ అయ్యి పరీక్షలలో మెరిట్ స్టూడెంట్కి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. మీరిచ్చిన ఉద్యోగాలు పోనీ ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగస్తుల యొక్క మెరిట్ లిస్టు రిలీజ్ చేయండి, వాళ్ళకి మార్కులు ఎన్ని వచ్చినాయో రిలీజ్ చేయండి, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. అవన్నీ వదిలేసి కేవలం ఇది ఒక తతంగా ముగించి మీ పార్టీకో మీ పార్టీ సానుభూతి పరులకో లేకపోతే మీకు బాగా డబ్బులు సంచలించిన వాళ్ళకో ఉద్యోగాలు ఇస్తే ఈ పోరాటం ఇంతటితో ఆగదని చిట్ట చివరిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియ మీద ఏమాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి, దీని మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.